సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజాసాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. 500 కోట్ల స్టామినా ఉన్న సినిమా ఇది. ప్రభాస్ వచ్చిన 3 రోజులకు మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కానుంది. జనవరి 13న రవితేజ భక్త మహాశయులకు విజ్ఞప్తి, 14న అనగనగా ఒక రాజు, ఆ రోజు సాయంత్రం 5:49 శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు రానున్నాయి. సంక్రాంతి తర్వాత మేజర్ అంటే సమ్మర్ సీజనే. 2026లో మార్చి నుంచే ఎర్లీ సమ్మర్ షురూ కానుంది. మార్చి 19న టాక్సిక్ రానుంది. అదే రోజు డెకాయిట్ కూడా విడుదల కానుంది. ఇక ఈ 2 సినిమాలకు పోటీగా వస్తుంది ధురంధర్ 2. ఇక మార్చి 26న ప్యారడైజ్, 27న పెద్ది సినిమాలు రానున్నాయి. ఇందులో నాని రాకపై అనుమానాలున్నా చరణ్ మాత్రం పక్కా. 2026 సమ్మర్ సీజన్ అంతా ఇంట్రెస్టింగ్ మూవీస్ క్యూలో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ముందుంది. అలాగే విశ్వంభర సైతం సమ్మర్లోనే రానుంది. మే 1న గూఢాచారి 2తో అడవి శేషు రానున్నారు. అలాగే అఖిల్ లెనిన్, నాగచైతన్య వృషకర్మ, సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సమ్మర్లోనే రానున్నాయి. ఎన్టీఆర్ నీల్ సినిమా జూన్ 25న లాక్ అయింది.